ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీరు వినటానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న మనవి. ఈ ప్రోగ్రాములు ప్రతిరోజు ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడింది. దీనిని భరించడం అనేది మాకు కాస్తంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ఈ వర్తమానాలు వింటున్న మీరందరూ కూడా ఒక్కొక్క ప్రసంగానికి మీరు స్పాన్సర్ చేసి దైవ దీవెనలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. మీ పేరున లక్షల మంది వినటానికి దేవుడు కృపచూపులాగున మీరు కూడా మీ హస్తాలను చాచాలని మేము ఆశిస్తున్నాం. మీ గుప్పిలు విప్పాలని చూస్తున్నాం. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 1500 రూపాయలు ఒక్కొక్క ప్రసంగానికి మీరు పంపించాలి. కనీసం 1000 రూపాయలైనా మీరు పంపించండి. ఇలా మీరు సహాయం చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్రోగ్రాం ఆగకుండా నిరంతరాయంగా చక్కగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 1500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ పంపించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన వాక్య ధ్యానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడనైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. మనం ఈరోజు హిజ్కియా రాజు గురించి నేర్చుకుందాం. హిజ్కియా రాజు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో అతని గురించి కొన్ని విషయాలు 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న విషయాలు మనం ధ్యానం చేద్దాం. అతని పేరు హిజ్కియా. ఈ హిజ్కియా యూదా రాజ్యానికి, ఇశ్రాయేలు రాజ్యం మొదట 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలని సొలొమోను తర్వాత దేవుడు 2 ముక్కలు చేశాడు. 10 గోత్రాలతో కూడిన ఇశ్రాయేలు సామ్రాజ్యం, 2 గోత్రాలతో కూడిన యూదా సామ్రాజ్యం. ఈ 2 గోత్రాలతో కూడిన యూదా సామ్రాజ్యాన్ని ఏలటానికి ఈ హిజ్కియా రాజు అయ్యాడు. ఇతడు 25 సంవత్సరాలప్పుడు రాజై 29 సంవత్సరాలు ఏలాడు. ఇతడు చాలా మంచివాడు. యూదా రాజులను ఏలినటువంటి రాజులలో అతి శ్రేష్ఠులలో ఒకడు. ఇతని తండ్రి పేరు అహాజు. అహాజు గూర్చి మనం చదివితే రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడకు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడై యెరూషలేమునందు 14 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను. ఈ హిజ్కియా రాజు తండ్రి ఆహాజు రాజు. అతడు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడే 16 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పితరుడగు దావీదు ప్రవర్తించినట్లుగా నీతిగా యెహోవా దృష్టికి ప్రవర్తించలేదు. ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అని చెబుతుంది. ఇశ్రాయేలు 10 గోత్రాలతో కూడిన ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఏలిన ప్రతి రాజు కూడా దుర్మార్గంగానే ప్రవర్తించాడు. బేతేలులో ఒకటి, దానులో ఒకటి బంగారపు దూడ బొమ్మలు తయారు చేయించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన దేవుడు ఇవే అని యెరోబాము రాజు ఇశ్రాయేలు ప్రజలకు దూడ బొమ్మలను పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆ సామ్రాజ్యంలో విగ్రహారాధన పెరిగిపోయింది. ఆ విగ్రహారాధననే ప్రోత్సహిస్తూ అందరూ రాజులు, ఇశ్రాయేలు రాజులందరూ, ప్రతి ఒక్క రాజు ఆ విగ్రహారాధననే ప్రోత్సహిస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఈ యోధా రాజులలో
కొంతమంది మంచి రాజులు ఉన్నారు, కొంతమంది దుర్మార్గపు రాజులు ఉన్నారు. ఈ దుర్మార్గులలో అతి నీచమైన వాడు ఈ ఆహాజు రాజు. అతి చెడ్డవారిలో ఈయన కూడా ఒకడు. ఈయన దావీదు ప్రవర్తించినట్టుగా దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించలేదట. ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తూ ఇతడు చేసిన పని ఏమిటి అంటే, యెహోవా వారి ముందర ఉండకుండా వెళ్ళగొట్టినటువంటి జనులు చేసిన హేయమైన క్రియలు చేయించు తన కుమారుని అగ్నిగుండము కూడా దాటించాడు. బహుశా తన కుమారుడు అంటే హిజ్కియాని అయి ఉండొచ్చు. హిజ్కియాని తన కుమారుడు కదా. ఈ హిజ్కియా చిన్నగా ఉన్నప్పుడు అగ్నిగుండాన్ని దాటించాడు. ఇవన్నీ దేవుని దృష్టికి హేయమైన కార్యాలు, హేయమైన పనులు. ఉన్నత స్థలములలోను కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయిచూ వచ్చాడు. విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపం రప్పిస్తూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఈ రాజు కడుపున పుట్టిన ఈ హిజ్కియా ఎంతో మంచి రాజుగా ఏలాడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని అనుసరించిన వాడు, దేవుని వెంబడించిన వాడు. ఇంత మంచిగా ఎలా మారాడు? తండ్రి అంత దుర్మార్గుడైతే అని అంటే తండ్రి దుర్మార్గుడే, కానీ ఇతని తల్లి పేరు ఇక్కడ అబి అని ఉంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో అబియా అని ఉంటుంది. అబియా అనే పేరుకు యెహోవాయే నా రాజు అని అర్థం. ఈ తండ్రి అతి దుర్మార్గుడే, కానీ బహుశా ఇతడు తల్లి యొక్క పెంపకంలో పెరిగి తల్లి యొక్క ప్రోత్సాహంతో మంచి రాజు అయ్యాడు. ఆ ఆహాజు యోధా రాజులలో అతి చెడ్డవారిలో ఒకడైతే ఈ హిజ్కియా యోధా రాజులలో అతి శ్రేష్ఠులలో ఒకడు. అంత శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డానికి అతని తల్లి ప్రభావం అతని మీద ఉంది. అతని తల్లియే అతనికి దైవ భయభక్తులు నేర్పించింది, దేవుని నమ్మటం నేర్పించింది, దేవుని వెంబడించడం నేర్పించింది. ఈ రీతిగా దేవుని పట్ల అతడు కృతజ్ఞత కలిగి బ్రతికేటట్లుగా నేర్పించిన తల్లి అబీయా. ఈ రోజున ఎంతో మంది దైవజనులు, దైవభక్తులు, దైవజనులే కాదు దైవభక్తులు అందరూ వారి వ్యక్తిగత జీవితంలో, వారి సేవా పరిచర్యలో ఇలాంటి భక్తి గల తల్లులకు ఎంతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే తండ్రి అతి దుర్మార్గంగా ప్రవర్తించిన తల్లి మాత్రం కుమారుణ్ణి చక్కటి భక్తిలో పెంచింది, దైవ భయములో పెంచింది, దేవుని కొరకు పెంచింది, దేవుని కొరకు నిలబడినట్లుగా పెంచింది. అలా తల్లి పెంపకంలో పెరిగినటువంటి హిజ్కియా తండ్రి బాటలో నడవకుండా, తండ్రి విగ్రహారాధన చేసినట్లు ఇతడు విగ్రహారాధన చేయకుండా, తండ్రి అగ్నిగుండమును కుమారుణ్ణి దాటించినట్లు ఇతడు అగ్నిగుండము దాటకుండా, పిల్లలను దాటించకుండా, దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా తీసివేయించేసి దైవ భయము కలిగి బ్రతికిన వాడు ఈ వ్యక్తి. ఎలా బ్రతికాడో ఈరోజు మనం నేర్చుకుందాం. కానీ తండ్రి అతి దుర్మార్గుడైనప్పటికీ తల్లి పెంపకములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇంత గొప్పవాడుగా ఎదిగాడు అని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఇంటిలో తండ్రి దేవుని సన్నిధికి రానప్పుడు పిల్లలు దైవభక్తి కలిగి బ్రతుకుతున్నారు అంటే దాని అర్థం ఆ తల్లి పెంపకంలో వాళ్ళు పెరుగుతున్నారు. ఆ తల్లి వారిని దైవ భయములో భక్తిలో పెంచుతుంది. ఆ తల్లి వారిని ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దుతుంది, దైవ భయం కలిగిన వారుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి తల్లులందరికీ చాలా వందనాలు. ఎందుకంటే మీరే మీ బిడ్డలను దైవ భయములో చక్కగా పెంచి దేవుని అనుగ్రహానికి వారు గురయ్యేలా చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి తల్లి ప్రతి ఇంటిలో ఉండాలి. ప్రతి ఇంటిలో ఒక తల్లి ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు వారి కుమారులందరూ కూడా హిజ్కియా వలె దైవ భయము భక్తి కలిగి ఎదిగిన వారుగా చక్కగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ హిజ్కియా ఎలాంటి దైవ భయములో, ఎలాంటి భక్తిలో ఎదిగాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఇతని తండ్రి దావీదు దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు ప్రవర్తించలేదు అని ఉంది. కానీ ఈ హిజ్కియా మాత్రం దావీదు దేవుని దృష్టికి నీతిగా అనుసరించినట్లు ఇతడు పూర్ణమైన నీతిని అనుసరించెను అని. యూదారాజులందరినీ దావీదుతో దేవుడు పోల్చి మాట్లాడుతున్నట్టు లేఖనాల్లో మనం చూస్తాం. దావీదు జీవితంతో వారి జీవితాలను పోల్చుతాడు. దావీదు దేవుని ఎదుట అంత దైవ భయము, భక్తి, యథార్థత, నీతి కలిగి జీవించిన వాడు. ఈ దావీదుతో సరిపోల్చితే ఎంతో మంది రాజులు సరిపోల్చబడరు.
వారు సరిపోరు దావీదు జీవితంతో. కానీ కొద్ది మంది మాత్రమే, ఆ కొద్ది మందిలో ఈ హిజ్కియా ఒకడు. దావీదు జీవితంతో సరిపోయినవాడు. దావీదు వలె దేవుని దృష్టికి ఇతడు కూడా పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు దేవుని దృష్టికి యథార్థంగా, నీతిగా, సత్యముతో చక్కగా దేవునికి లోబడి బ్రతికినవాడు. ఈ హిజ్కియా కూడా అలాగే పూర్ణముగా నీతిని అనుసరించెను. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు కలిగిన నీతిని అనుసరించి జీవిస్తున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతికిన వారు ఎంతో మంది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహు తన తరము వారిలో దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఒక్కడే కనబడినట్టు మనం చూస్తాం. నోవహుతో అంటాడు, నీ తరము వారిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావు నోవహు అని దేవుడే నోవహుతో మాట్లాడతాడు. అలా ప్రతి వారిని దేవుడు నీతిమంతులుగా చూడాలని అనుకుంటున్నాడు. దావీదు దేవుని దృష్టిలో నీతిగా అనుసరించినట్లు ఈ హిజ్కియా రాజు కూడా దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. నీతిగా మాట్లాడడం, నీతిగా ఆలోచించడం, నీతిగా ప్రవర్తించడం. ఈ రీతిగా మనము కూడా నీతిని అనుసరించి ప్రవర్తించాలి. ఇది మన స్వనీతి కాదు, మన దుర్నీతి, అవినీతి, స్వనీతి, శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కాదు. ఇది దైవ నీతి. దేవుడే అనుగ్రహించగా వారు నీతిని పొందుకుని ఆ నీతి ప్రకారం ప్రవర్తించడం. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం కూడా దేవుడిచ్చే నీతిని పొందుకుని మనము కూడా దేవుని యందు నీతిగా ప్రవర్తించాలి. నీ నీతి ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. నీ నీతి ప్రవర్తనను దేవుడు ఎప్పుడు చూడాలనుకుంటున్నాడు. ఆయన రాకడ వరకు నీతిగా నువ్వు ప్రవర్తిస్తూ చక్కగా బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి ప్రవర్తనతో మేల్కొని ఉండాలని పేతురు భక్తుడు హెచ్చరిస్తున్నాడు క్రైస్తవ సంఘాన్ని. కాబట్టి ఈ రాజు దావీదు వలె దేవుని దృష్టికి నీతిని అనుసరించిన వాడు. తరువాత రెండవ విషయం చూద్దాం. 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చి ఉండిరి. ఇతడు దేవుని ఆరాధించకుండా అభ్యంతరంగా ఉన్నటువంటి ప్రతి విగ్రహారాధనకు సంబంధమైన ప్రతి దానిని తీసివేయించేశాడు, కొట్టివేయించేశాడు. ఇతడు వాటి మీద బలులు అర్పించట్లేదు, వాటిని అనుసరించట్లేదు. ప్రజలు కూడా అనుసరించకూడదని చెప్పి ప్రజల మధ్యలో నుంచి వాటన్నింటినీ తీసివేయించి కొట్టివేయించేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వాడు. రెండవది, దైవ వ్యతిరేకమైన ప్రతి ఆరాధనకు సంబంధించిన దానిని కొట్టివేయించి తీసివేయించేశాడు. ఇతను దేవుని మాత్రమే ఆరాధించేలాగా ఏర్పాట్లు చేయించాడు. అందుకే ఇక్కడ ఉన్నత స్థలములను కొట్టివేసి, ఉన్నత స్థలాలు అంటే కొండల మీద, ఎత్తైన స్థలాల మీద వారు బలిపీఠాలు కట్టుకుని బలులు అర్పిస్తున్నారు. అలాంటి ఉన్నత స్థలాల మీద కట్టిన బలిపీఠాలన్నింటినీ పడగొట్టించేశాడు, విగ్రహాలను పగలగొట్టించేశాడు. దేవుని ఆరాధించవలసిన మనం, దేవుడు అన్నాడు, పైన ఆకాశం అందు గాని కింద భూమి అందు గాని భూమి కింద ఉండు నీళ్ళ ఎందే గాని దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు అని. కానీ రోమపత్రిక 1వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తాడు, మహిమా స్వరూపి అయిన దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని, దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని జంతువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు అని. దేవుని మహిమా స్వరూపాన్ని మనుషుల రూపంలో, చతుష్పాద జంతువుల రూపంలో, పురుగుల రూపంలో, పక్షుల రూపంలో మార్చేసి వారికి ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు చేసుకుని వాటిని పూజించి ఆరాధిస్తున్నారు అని పౌలు భక్తుడు పూర్వీకులు చేసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పూర్వీకులలో వీళ్ళు కూడా విగ్రహాలను చేసుకుని వాటిని పూజిస్తుంటే ఇప్పుడు విగ్రహారాధనను తొలగిస్తూ వాటిని పగలగొట్టేశాడు, మొత్తం చిన్నాభిన్నం చేసేశాడు. ఉన్నత స్థలాలను పడగొట్టించేశాడు, విగ్రహాలను పగలగొట్టించేశాడు, దేవతా స్తంభాలను కూడా పడగొట్టేశాడు. చూడండి, దేవతా స్తంభాలను పడగొట్టేశాడు. ఒక్కొక్క దేవత పేరు మీద స్తంభాన్ని నిలబెట్టి
దానిని వాళ్ళు దేవతగా దేవుడిగా పూజిస్తూ ఆరాధిస్తూ నైవేద్యాలు అర్పిస్తూ బలులు అర్పిస్తూ ఇలా సేవిస్తుంటే ఆ ఆరాధన జరగకుండా దేవతా స్తంభాలను ఇతడు పడగొట్టేశాడు, ఉన్నత స్థలాలను కొట్టివేయించేశాడు, విగ్రహాలను పగలగొట్టించేశాడు, దేవతా స్థలాలను పడగొట్టేశాడు. ఇకపోతే నాలుగవ విషయం ఏమిటి అంటే మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసేశాడు. ఎందుకనంటే ఈ మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని రాను రాను ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ వచ్చారట. ఈ సన్నివేశం మనకు ఎక్కడ కనబడుతుంది అంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుతున్నాను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లేను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. వారు దేవుడు చేసిన కార్యాలను అడుగడుగున మరిచిపోతున్నారు. ప్రతి దానిని మరిచిపోతూ చిన్న కష్టం వచ్చినప్పుడు మోషే మీద ఎదురు తిరుగుతున్నారు, దేవుని మీద సణుగుతున్నారు. ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారా? ఐగుప్తులోనే చాలా బాగుండేది కదా అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే దేవుడు సహించలేక వారి మీదకి తాపకరములైన, కరిస్తే చాలా బాధ కలిగేటటువంటి పాములను పంపించేశాడు. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయి కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకర్పమైన సర్పము వంటి ప్రతిమ ఒకటి చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీల మధ్యకు తాపకరమైన సర్పాలు వచ్చి కలిసి చచ్చిపోతుంటే వారు మోషే దగ్గరకు వచ్చి, అయ్యా నీకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాము, ఇదిగో మా మీదకి ఉగ్రత వచ్చేసింది, దేవుడు తప్పించున్నట్లుగా మా తరపున దేవునికి ప్రార్థన చేయి, ఈ పాములన్నీ పోయేటట్లుగా ప్రార్థన చేయి అని వాళ్ళు వేడుకుంటారు. వారి వేడుకోలు బట్టి మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఏ సర్పములు అయితే కరుస్తున్నాయో ఆ సర్ప రూపంలో ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఎత్తైన స్తంభం మీద నువ్వు పెట్టు, ఎవరు పాము కాటు తిన్నారో వాళ్ళు నిదానించి దాన్ని చూడడం మూలాన బ్రతుకుతారు అని దేవుడు చెప్పాడు. మోషే ఇత్తడి సర్పం చేయించి స్తంభం మీద పెడితే ఇప్పుడు సర్పపు కాటు తినిన వారందరూ నిదానించి దానిని చూచినందున బ్రతికారు. ఇంతకీ ఇత్తడి సర్పములో ఏదైనా శక్తి ఉందా అని అంటే ఇత్తడి సర్పములో ఏ శక్తి లేదు. మరి శక్తి అంటూ ఎక్కడుంది అంటే ఇత్తడి సర్పమును చూచినందున వారు బ్రతుకుతారు అని చెప్పిన దేవుని మాటలో ఉంది. ఆ మాటకు మీరు విధేయత చూపటంలో ఉంది శక్తి. ఆ స్వస్థత దేవుని మాటకు లోబడి దేవుని మాట చొప్పున ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు. దేవుని మాటకు విధేయత చూపినందు చేత వారికి స్వస్థత కలిగింది, కానీ ఆ ఇత్తడి సర్పములో ఏ శక్తి బలము లేదు. ఆ రోజు బ్రతికారు. ఆ ఇత్తడి సర్పాన్ని వాళ్ళు అలాగే పట్టుకుని వారి మధ్య దాచేసి రానున్న రోజులలో రానున్న కాలాల్లో దానికి నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేసి వాళ్ళు పూజించడం మొదలు పెట్టారు. దానిని దేవతను చేసేశారు. ఇత్తడి సర్పాన్ని దేవతను చేసేశారు. ఇత్తడి సర్పాన్ని దేవుడిగా కొలవటం మొదలు పెట్టారు. ఇప్పుడు హిజ్కియాకు దాని మీద కోపం వచ్చి దానిని చిన్న భిన్నములుగా చేసేశాడు. చిన్న భిన్నములుగా చేసి ఇత్తడి సర్పాన్ని నాశనం చేసేశాడు. వారి కళ్ళ ముందు లేకుండా పూర్తిగా పాడు చేసేశాడు, పూర్తిగా తొలగించేశాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, దేవునికి వ్యతిరేకమైన ఆరాధన అనేది మిగలకూడదు అని చెప్పి, దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధనలు ఏది కూడా మిగలకూడదని చెప్పి ఉన్నత స్థలాలను కొట్టివేయించేశాడు, విగ్రహాలను పగలగొట్టించేశాడు, దేవతా స్తంభాలను పడగొట్టించాడు. ఇదిగో ఈ నెహుష్టాన్ అని పేరు పెట్టి దేవతగా కొలవబడుతున్నటువంటి ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేసేశాడు. మొత్తం తొలగించి దేవుని మాత్రమే ఇతడు ప్రార్థన చేస్తూ దేవునికి మాత్రమే బలులర్పిస్తూ ప్రజలందరూ కూడా దేవుని మాత్రమే ప్రార్థించి దేవుని మాత్రమే ఆరాధించి దేవునికి మాత్రమే బలులర్పించేలాగా ఏర్పాట్లు చేయించాడు. ఇతడు దైవభక్తి గలవాడు,
ప్రజలందరూ కూడా దైవభక్తి కలిగి జీవించాలి అన్న ఏర్పాట్లు చేయటంలో సఫలమయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన తల్లి దగ్గర నుంచి ఇవే నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న ప్రకారంగా దైవభక్తి కలిగి, భయము కలిగి, దేవుని పట్ల ఆరాధనా భావంతో దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే కొలవాలి అని దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానిని తొలగించేశాడు. ఒకటి, దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. రెండవది, దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆరాధన క్రమం అంతటినీ పాడు చేసేసి దేవుని మాత్రమే ఆరాధించేటట్లుగా అతడు ఏర్పాట్లు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది చూస్తే 5వ వచనం, అతడు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. చూడండి, అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన రాజులలో గాని అతని పూర్వీకులైన రాజులలో గాని అతనితో సమమైన వాడు లేడు. ఏ విషయంలో? దేవుని యందు నమ్మకం ఉంచడంలో. అతనితో సమమైన వాడు లేడు. అంత గొప్ప విశ్వాసి అతను. దేవుని అంత గొప్పగా నమ్మినవాడు, దేవుని యందు అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు. మనమందరం ఈ దేవుని మనం నమ్మాలి, విశ్వసించాలి, ఈ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మనిషిగా పుట్టినప్పుడు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవలనని ఆయనను అనుగ్రహించెను అని. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల కారణం, ప్రతి మనిషి ఆయన యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవం పొందుతాడన్న ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి మనిషిగా రావటం జరిగింది. మనిషిగా పుట్టి ఆయన మనిషిగా 33.5 సంవత్సరాలు బ్రతికి తర్వాత కల్వరి శిలువలో చనిపోయి సమాధిలోంచి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయాడు ఆయన. అలాంటి ఆ దేవుని, ఆ రక్షకుని, ఆ విమోచకుని హృదయంలో మనం విశ్వసించాలి. మనము ఆయనను దేవుడిగా నమ్మాలి, రక్షకునిగా విశ్వసించాలి, విమోచకునిగా విశ్వసించాలి. మనము ప్రార్థించినప్పుడు జవాబిచ్చువానిగా మనము విశ్వసించాలి. సమస్తము ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం విశ్వసించాలి. దేవుడు ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం ఉంచిన వారిని గూర్చి వ్రాయబడింది. ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మటమే విశ్వాసం అని. కాబట్టి జాగ్రత్తగా వినండి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు మనలను నీతివంతులుగా చేస్తాడు. హిజ్కియా దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు మనం కూడా నీతిగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. నరకమనే నాశనాన్ని తప్పించుకుని పరలోకమనే నిత్య జీవాన్ని అనుభవించి అందులో సురక్షితంగా క్షేమంగా దేవుని స్తుతించుకుంటూ దేవుడు చెప్పిన పని చేసుకుంటూ అక్కడ మనం గడపటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం అనేది అవసరం. ఎప్పటి వరకు ఈ విశ్వాసం మనం ఉంచాలి అంటే, మనం బ్రతికినంత కాలం, లేదా దేవుడు 2వ రాకడలో వచ్చినంత వరకు. ఎందుకంటే లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండ కనుగొనునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనలను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మనలో ఆయన చూసేది ఏమిటి అని అంటే విశ్వాసం. కాబట్టి ఇతడు 3వ విషయం ఏమిటి అంటే, దేవుని యందు బలమైన విశ్వాసం కలిగిన వాడు. అతనితో సములైన రాజులు ఎవరు కూడా లేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా దేవుని ఎదుట నీతిగా ప్రవర్తించాలి, దేవునిని మాత్రమే ఆరాధించాలి, దేవునికి వ్యతిరేకమైన ఆరాధనను తిరస్కరించాలి. 3వదిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 4వదిగా 6వ వచనం చూద్దాం. అతడు యెహోవాతో హత్తుకొని, చూడండి, యెహోవాతో హత్తుకొని, హత్తుకొనుట అంటే కౌగిలించుకొనుట అని అర్థం. ఇక్కడ దేవుని దగ్గరగా అతి సమీపంగా చేరి ఆయనను పట్టుకుని జీవిస్తున్నాడు. ఆయనను వదిలిపెట్టడం లేదు, ఆయనను హత్తుకున్నాడు. హత్తుకొనుట అంటే దేవునికి హిజ్కియాకి మధ్యలో ఎవరు ఏది రాలేదు. ఇంకా అంత సమీపంగా దేవుని హత్తుకొని జీవిస్తున్నాడు. తర్వాత ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదు. అంటే వెనుక తీయలేదు అంటే మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అతడు అనుసరించాడు అని. దేవుని వెంబడించడం అంటే దేవుని ఆజ్ఞల మార్గంలో నడవటమే.
దేవుని వాక్యానుసారమైన జీవితంలో జీవించడమే. ఇతడు దేవుని వెంబడించుటలో వెనుక తీయలేదు, దేవుని మాత్రమే అనుసరించాడు, దేవుని అడుగుజాడల్లో నడిచాడు అని అంటే మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలన్నింటినీ అతడు గైకొన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, అతడు దావీదు నడిచినట్లు దేవుని దృష్టికి నీతిగా అనుసరించి నడిచాడు. రెండవది, విగ్రహారాధన సంబంధమైన ప్రతి దానిని కొట్టివేయించి తీసివేయించేశాడు, దేవుని మాత్రమే ఆరాధించ నిర్ణయించుకున్నాడు. మూడవది, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. నాలుగవది, దేవుని హత్తుకున్నవాడు. ఐదవది, దేవుని వెంబడించుటలో వెనుక తీయక ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించినవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇన్ని పనులు ఇతడు చేయట ద్వారా అతనికి కలిగిన బెనిఫిట్ ఏమిటి అంటే 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ పనులు చేస్తున్న వానికి దేవుడు తోడుంటాడు. దేవుడు అతనితో ఉన్నాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడింది. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మనకు తోడు అని. దేవుడు మనతో ఉండటానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిని అనుసరించి ఆయనని ఆరాధిస్తూ ఆయనని హత్తుకుని ఆయనని వెంబడించుటలో వెనుక తీయక ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్ని విధాలా తోడుంటాడు. నీ పనులలో, నీ ప్రయాణాలలో, అన్ని విషయాల్లో దేవుడు తోడుంటాడు. ప్రతి విషయంలో అడుగడుగున దేవుడు నీతో ఉండి నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. అంతకుముందు అష్షూరు రాజుకు లోబడ్డాడు, సేవకుడు అయ్యాడు, కప్పం చెల్లిస్తున్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఎక్కడికి వెళ్ళినా జయము దేవుడిస్తున్నాడు. అతనికి తోడై ఉన్నాడు, అతనికి జయమిస్తున్నాడు. శత్రువులపై జయం, యుద్ధములలో జయం, గెలుపు దేవుడు అతనికి ఇస్తున్నాడు. అష్షూరు రాజు మీద తిరగబడి పన్ను కట్టకుండా అతడు తిరగబడి దేవునికి లోబడుతూ బ్రతుకుతున్నాడు. అష్షూరు రాజు మీద తిరగబడ్డాడు. అలాగే ఇక్కడ మనం గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములు గల పట్టణాలయందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. ఎక్కడికి వెళ్ళినా అతడు వెళ్ళిన చోటనెల్లా దేవుడు అతనికి గెలుపు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు దేవుడు తోడున్నాడు, ఎందుకు దేవుడు జయం అనుగ్రహిస్తున్నాడు అని అంటే ముందు 5 విషయాలు మనం ధ్యానం చేశాం. అతడు దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు, దేవుని మాత్రమే ఆరాధించ నిర్ణయించుకుని వ్యతిరేకమైన ఆరాధన అంతటిని కొట్టివేయించేశాడు. తరువాత దేవుని యందు విశ్వాసం ఉంచాడు, తరువాత దేవుని హత్తుకుని బ్రతికాడు, తరువాత దేవుని వెంబడించుటలో వెనుక తీయక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచాడు. ఇంత గొప్ప జీవితాన్ని జీవించాడు. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి యుద్ధములలో జయమిచ్చాడు. ఫిలిస్తీయులను పూర్తిగా అతడు ఓడించినట్లుగా గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెలు ఎందేమి, ప్రాకారములు గల పట్టణములు ఎందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించాడు. ఫిలిస్తీయులు వాళ్ళకి చిరకాల శత్రువులు. ఎంతసేపటికి వాళ్ళు యుద్ధం వాళ్ళతో చేస్తూ ఉంటారు. అలాంటి ఫిలిస్తీయులతో ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి వారందరినీ ఓడించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని తోడు, దేవుని యొక్క జయం అతనిని వెంబడిస్తున్నాయి. దేవుని తోడు, దేవుడు అతనిని వెంబడిస్తూ అతనికి తోడుగా ఉంటున్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయమిస్తున్నాడు. అతడు రాజ్యం స్థిరపరచబడింది, బలపరచబడింది. ఎన్నో సంవత్సరాలు అతడు రాజ్యాన్ని చక్కగా సుభిక్షంగా పరిపాలించాడు. ఇలాంటి రాజును పోలి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో చక్కగా అనుసరించి జీవిద్దాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, హిజ్కియా రాజు జీవితమును గూర్చి మేము కొద్ది విషయాలు నేర్చుకున్నాం. అతనిని పోలి మేము కూడా నడిచి నీ తోడు, నీ జయము మేము అనుభవించేలా సహాయం చేయమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.